మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారు ఈ రోజున ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే అవకాశం ఉంది. అనవసరమైన వైరాగ్య భావనలను అధిగమించాలి. విద్యార్థులు విద్య మీద ఏకాగ్రత భావనని పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. సృజనాత్మకతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా గృహ వాతావరణంలో పెద్దలతో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది, ముఖ్యంగా గృహ సౌఖ్యం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీలైనంతవరకు శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, ఆశించిన స్థాయిలో లేదన్న కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మానసికంగా ఏర్పడుతున్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మీకు మీరే మోటివేట్ చేసుకొని పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మరల్చుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా శ్రమించే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో మాత్రం తగిన శ్రద్ధ అవసరం అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి రిపేర్లు కావచ్చు, వాటికి సంబంధించిన చిన్నపాటి ఖర్చులకు కావచ్చు అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా పరాక్రమం అనేది అధికంగా ఉంటుంది. కృషితో అనుకున్న పనులు సాధించగలుగుతారు. ఆర్థికంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి స్థైర్యం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అదేవిధంగా సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే సహకారం తీసుకోవడానికి కూడా వైరాగ్య భావనలు కాకుండా అందిన సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. సహకారాన్ని ఉపయోగించుకునే విషయంలో, అది ఆత్మీయులైన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునే విషయంలో కూడా ఇగో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలతో చక్కగా ముందుకు వెళ్ళి ఆ విషయాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. మాట విలువ, కుటుంబ గౌరవం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు.